అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. మా టికెట్స్ మాకిచ్చి ముందు దిగి వెళ్ళండి. ఏమిటి టికెట్లు అసలు నాకు చూపించిందే? చూసావా టికెట్స్ చూసి జేబులో వేసుకుని పైగా లేదంటున్నారు. ఓ అలాగా, మా టికెట్లు మాకు ఇచ్చేయండి ప్లీజ్. నో ప్లీజ్. ఇచ్చేయండి ప్లీజ్. ఐ సే నో ప్లీజ్. వాట్ ఈస్ దిస్ ప్లీజ్? టికెట్స్ ప్లీజ్. హలో మిస్టర్, టికెట్ ప్లీజ్. టికెట్ ప్లీజ్. ప్రియా చెప్పెట్టు. పెట్టమంటుంటే అబ్బా నిన్నే నిన్నే. ఎవరు మీరు? టికెట్ ప్లీజ్. నిజంగా మీరు అందుకోసమేనా వచ్చింది? టికెట్ ప్లీజ్. నో ప్లీజ్. ఐ సే టికెట్ ప్లీజ్. ఐ సే నో ప్లీజ్. ఐ సే టికెట్ ప్లీజ్. ఐ సే నో ప్లీజ్. అయితే డబ్బు కట్టండి. నో మనీ. డబ్బు లేదు. అయితే మిమ్మల్ని వచ్చే స్టేషన్ లో దింపేయాల్సి ఉంటుంది. యు కాంట్ ప్లీజ్. ఐ కెన్ ప్లీజ్. యు కాంట్ ప్లీజ్. ఐ సే ఐ కెన్ ప్లీజ్. ఐ సే యు కాంట్ ప్లీజ్. చూడండి, మీ పోటీ చదువుకున్న వాళ్ళు కూడా టికెట్ లేకుండా ప్రయాణం చేయడం చట్టరీత్యా నేరం. చూడండి, అడగకుండా ఆడవాళ్ళ మీద చేయి వేయడం నేరం కాదా? మీరు అడిగేదాకా ఆగితేగా. మిస్టర్, ఏమిటి మీ మర్యాద దిగి వెళ్తారా లేదా గురుసారి బండి అప్పంటారా? మర్యాదగా టికెట్ డబ్బిస్తారా లేకపోతే గురుసారి బండి అప్పంటారా? ప్రియా ప్రియా ఏ ప్రియా. స్వీట్ థింగ్. కూర్చోండి. థ్యాంక్స్. పర్వాలేదు కూర్చోండి. ప్రియా అబ్బా ఏమిటి ఆ చుప్పరేతనం? నువ్వే కూర్చో, నువ్వే మాట్లాడుకో, నువ్వే. ప్రియా చెకింగ్ కోసం వచ్చిన వారు వచ్చిన పని కాగానే వెళ్ళిపోవాలా? అబ్బే ఎక్కడ వచ్చిన పని కాదే. ఓ అదా సంగతి. Yes. ఐఎమ్ సారీ. నేను వెళ్తాను. ఏమండి ఏమిటండి? వేళాకోళంగా ఉందా? మా టికెట్స్ మాకిచ్చి ముందు దిగి వెళ్ళండి. ఏమిటండి టికెట్లు అసలు నాకు చూపించిందే? చూసావా టికెట్స్ చూసి జేబులో వేసుకుని పైగా లేదంటున్నారు. ఓ అలాగా, మా టికెట్లు మాకు ఇచ్చేయండి ప్లీజ్. నో ప్లీజ్. ఇచ్చేయండి ప్లీజ్. ఐ సే నో ప్లీజ్. వాట్ ఈస్ దిస్ ప్లీజ్? టికెట్స్ ప్లీజ్. చూడండి మిస్టర్, ఎస్ మిస్. ఇంకెప్పుడు ఆడపిల్లల్ని ఇలా అల్లరి పెట్టకండి. కాస్త దూరంగా ఉండండి. చూడండి మిస్, ఎప్పుడు మగవాళ్ళని ఇలా రెచ్చగొట్టకండి. ఇంకా దగ్గరికి పోతారు. నాయనా ధర్మప్రభువులు ఉన్నారా? రాజశేఖర గారండి అవును. ఉన్నారు, పూజలో ఉన్నారు, కూర్చోండి. రాజశేఖరం గారికి పూజా పునస్కారం ఎంత ఇష్ట ఉన్న చోట నిలుతూ సిరులు అని ఉందరో. ఇష్ట అంటే కాస్త కూస్తారా? ఆ గంట సేపు పూజ కాందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరా. మళ్ళీ వచ్చి పూజలో కూర్చోవచ్చు. ముందు వాళ్ళ ముఖాన పదో పాతిక పడేసిరా. అలా పారేస్తూ వస్తున్నాం గనకే ఇలా దొరకకుండా తిరుగుతున్నాం. దానాల పేరుతో దొంగ డబ్బు నల్ల డబ్బు దొల్లిస్తున్నాం. ధర్మదాతలు దానకన్నులుగా చలామణి అవుతున్నాం. మహామహుల రహస్యం ఇది. ఓహో, వేషం నల్ల రంగు పోయి అసలు రంగు బయటపడుతుందనే. సరే గాని మన పాత కట్టల్లో ఇంకా పాపం ఎంత మిగిలి ఉన్నట్ట? 5ో 10ో ఉంటుంది. అమ్మయ్యా, చాలా వరకు బయటపడ్డాం. ఆపద్బాంధవా అనాథరక్షక. ఏ శారదా, రాత్రి కదా వస్తానా? పెళ్లి పని అయిపోయింది, వచ్చేసాను. అమ్మాయి ఏమిటి వారం రోజులు ఇంత చిక్కిపోయావే? ఇదిగో అమ్మాయి డాక్టర్. ఎప్పుడు చిక్కాలో ఎప్పుడు పెరగాలో నీకంటే బాగా తెలుసు. హలో, ఎవరు? నాన్నగారు కావాలా? పిలుస్తానండి. ఏ సభకో సన్మానానికి ఉంటుంది, నేను మాట్లాడతానుగా.
రాజశేఖరాన్ని మాట్లాడుతున్నాను. గొంత రాత్రి జలుబు చేసింది రండి. ఐఎమ్ సో సారీ, నేను ఎక్కడికి రాలేనండి. ఎందుకంటే అమ్మ ఇవాళ ఊరి నుంచి వచ్చింది. కాసేపైనా తనతో ఉండకపోతే కోపడుతుంది. అమ్మాయి ప్రాక్టీసా బ్రహ్మాండంగా సాగుతోంది. పొగిడేస్తున్నాడు. అబ్బా మర్యాదగా పొగిడేకండి, అమ్మాయి దిష్టి తగ్గుతుంది. చిలిపితనవా? ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్లనే అనుకుంటోంది. ఉంటారా? ఉండండి బాబు. ఆపద్బాంధవా, అనాథ రక్షక. నేను చెప్పరా, అదే మీటింగ్. మంచి పని చేసావమ్మా. లలిత నాన్న లేడు పాపం. ఏమిటా వేరే చూపులు? మిమ్మల్ని పరీక్షల దగ్గరికి వస్తున్నాయి కదా, వెళ్ళి చదువుకోకూడదు? అసలు పరీక్ష ఇప్పుడే. ఏమిటో లలిత, మిసమిసలాడే నీలాంటి మంచి పిల్ల సవాలుగా నవ్వుతూ ఎదురుగా నిలబడితే అమ్మ ఎంతకన్నా అగ్ని పరీక్ష ఇంకోటి ఉంటుందా? అయితే ఈ పరీక్షలో మీరు ఫెయిల్. మళ్ళీ సెప్టెంబర్కి రండి. వెళ్ళండి. నువ్వా కృష్ణ కృష్ణ? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమిటయా ఆ ప్రశ్న? అసలు నీకు బుద్ధి ఉందా అంట. నువ్వేమో తలుపులు బార్లగా తెరిచి బదారికి పోతావు, నీ కూతురేమో బాత్రూంలో దూరి జలక్రీడలాడుతుంది. ఇదే అదననుకుని ఎవరైనా దొంగ ఇంట్లో ప్రవేశించి ఏమైనా దోచుకుపోతే ఇంకేమైనా ఉందా అంట. అదా కృష్ణ కృష్ణ? అదే కృష్ణ కృష్ణ. జానకమ్మా, ఇదమ్మా నా అవస్థ. ఆడదిక్కులేని సంసారం అయిపోయింది. గుమ్మం దాటి బయటకు పోవాలంటే గుండెలు గుప్పిట్లో పెట్టుకుని పోవాలనుకో. ఎవరినన్నా పాపం ఈవిడ? ఎవరో దిక్కులేని మనిషమ్మా. పాపం నా వాళ్ళు ఎవ్వరూ లేరట. ఆ సత్రంలో ఒంటరిగా కూర్చుని విచారపడుతూ ఉంది. ఏదో కష్టాలు ఎవరికైనా వస్తాయి, ఫోన్లే అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చాను. ఇంటి పని, వంట పని, పై పనులు అవి చేసుకుంటుంది కదా. మనకెందుకులేనన్నా? కృష్ణ కృష్ణ, ఇంటి చాకరీ అంతా చేసుకుని కాలేజీలో చదవడం సాధ్యమటమా? ఉండని చేదోడు వాదోడుగాను ఉంటుంది, కన్న తల్లిలే కనిపెట్టుకుని ఉంటుంది. ఏం జరగమ్మా? నాకు మాత్రం ఇంతకంటే కావాల్సిందే ఉంది. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను బాబు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. కృష్ణ కృష్ణ, ఎంత వాడివయ్యేవరమ్మా. బాబాయ్ చూసావా మారుతి టైలరింగ్? ఇదిగో బాబాయ్ నీ చొక్కా. ఏంటి బాబాయ్ ఇది? నువ్వు నాకు డబ్బిస్తున్నావా? ఏంటి బాబాయ్ నువ్వు బయలువాడు? మక్క కొడుతున్నావా? నేను ఇంత మారిపోయినా నమ్మలేవన్నమాట. ఎత్తుకో చెప్తాను, ఎత్తుకో. నిన్ను మోసే వయసు నీకు దాటిపోయిందిరా. నన్ను మోసుకెళ్ళిపోయే వయసు నాకు వచ్చేసింది. బాబాయ్ ఏమిటి బాబాయ్ మాటలు? ఒరే, నేను రిటైర్ అయ్యేలోగా నా చేతులతో నిన్ను జైల్లో దొయ్యాలనుకున్నాను. కానీ ఏమి లాభం, అమాంతం మంచివాడివి అయిపోయావు. నాకు అవకాశం లేకుండా చేసి. ఆ తప్పు నాది కదా బాబాయ్, మా అన్నయ్య. తెలుగు